పార్ట్ 3. చింత మీ అంతు చూసే లోపల మీరే దాని అంతు చూడండి. చాప్టర్ 6. మీ మనసులోంచి చింతని బయటికి నెట్టడం ఎలా? ఆ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేరియన్ జే డగ్లస్ అప్పుడు నా క్లాసులో విద్యార్థి. నేను అతని అసలు పేరు చెప్పలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తన అసలు పేరు చెప్పొద్దని అతను నన్ను కోరాడు. కానీ తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలని అతను క్లాసులో చెప్పాడు. విషాదం అతని ఇంటి తలుపుని ఒకసారి కాదు 2 సార్లు ఎలా తట్టిందో అతను చెప్పాడు. మొదటిసారి అతను తన 5 ఏళ్ల కూతుర్ని కోల్పోయాడు. ఆ పిల్లంటే అతనికి ప్రాణం. అతను అతని భార్య మొదటిసారి జరిగిన ఆ అఘాతాన్ని తట్టుకోలేమని అనుకున్నారు. కానీ 10 నెలల తర్వాత దేవుడు మాకు ఇంకో కుమార్తెను ప్రసాదించాడు. ఆ పాప కూడా 5 నెలలు వచ్చేసరికి చనిపోయింది అన్నాడు అతను. వరుసగా ఈ 2 చావుల్ని భరించే శక్తి వాళ్ళకి లేకపోయింది. నేను భరించలేకపోయాను. నాకు నిద్ర పట్టేది కాదు, తిండి సహించేది కాదు. విశ్రాంతిగా ఒత్తిడి లేకుండా ఉండటం అసంభవమైపోయింది. నా నరాలు పట్టుతప్పాయి. నా ఆత్మవిశ్వాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అన్నాడా తండ్రి. చివరికి అతను డాక్టర్లను కలిశాడు. ఒక డాక్టర్ నిద్రమాత్రలు వేసుకోమన్నాడు. ఇంకొక ఆయన ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకి వెళ్ళమని చెప్పాడు. అతను ఈ రెంటిని ప్రయత్నించి చూశాడు, కానీ ఏదీ పని చేయలేదు. నా శరీరాన్ని ఎవరో అడ్డకత్తెరలో పెట్టి గట్టిగా నొక్కేస్తున్నంత బాధ కలిగింది అన్నాడు అతను. దుఃఖంతో ఒత్తిడి పెరిగింది. మీరు ఎప్పుడైనా ఇటువంటి దుఃఖాన్ని అనుభవించి ఉన్నట్లయితే అతని బాధ మీకు అర్థమవుతుంది. కానీ ఆ దేవుడి దయ వల్ల నా పిల్లల్లో ఒకడు ఇంకా బతికే ఉన్నాడు. 4 ఏళ్ల నా కొడుకు. వాడు నా సమస్యకి పరిష్కారం చూపించాడు. ఒకరోజు మధ్యాహ్నం నేను దిగులు పడుతూ కూర్చుని ఉండగా వాడు వచ్చి, నాన్న నాకు ఒక బోట్ చేసి పెట్టవా అని అడిగాడు. నాకు బోట్ చేసే మూడ్ అస్సలు లేదు. నిజానికి నాకు ఏ పని చేయాలనిపించలేదు. కానీ మా వాడు చాలా మొండిగటం. నాకు సరే అనక తప్పలేదు. ఆ బొమ్మ పడవని చేయటానికి నాకు 3 గంటలు పట్టింది. అది తయారయ్యేసరికి బోటును తయారు చేస్తూ గడిపిన ఆ 3 గంటలు నేనెంతో ప్రశాంతంగా గడిపానని నేను గ్రహించాను. కొన్ని నెలల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉన్నది ఆ 3 గంటల సేపే. అది గ్రహించగానే అన్నాళ్ళు నిద్రమత్తులో ఉన్న నన్ను ఎవరో ఒక్కసారిగా కుదిపినట్టు అనిపించింది. అప్పుడు ఎన్నో నెలల తర్వాత నేను తాపీగా కూర్చుని ఆలోచించాను. ఏదైనా పని చేస్తున్న సమయంలో ఆందోళన పడటం చాలా కష్టమని తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆ చేస్తున్న పనికి ఆలోచన, ప్రణాళిక అవసరమైనప్పుడు అది ఇంకా కష్టం. నా విషయంలో పడవని తయారు చేయటం నా మనసులోని క్లేశాన్ని తొలగించింది. ఇక నేను ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగి ఉండాలని తీర్మానించుకున్నాను. మర్నాడు రాత్రి నేను ఇంట్లోని గదులన్నీ తిరిగి చూశాను. చేయవలసిన పనులన్నీ ఒక జాబితా తయారు చేశాను. డజన్ల కొద్దీ వస్తువులు మరమ్మత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. పుస్తకాల షెల్ఫ్లు, మెట్లు, తుఫాను వస్తే తట్టుకోవటానికి కిటికీలకి అమర్చిన అదనపు తలుపులు, కిటికీ తెరలు, తలుపుల గడియలు, తాళాలు, నీళ్లు కారుతున్న కుళాయిలు, ఇలా ఎన్నో. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారేమో. 2 వారాల్లో నేను తయారు చేసిన జాబితాలో రిపేరు చేయవలసిన వాటి సంఖ్య 242 అని తేలింది. గత 2 ఏళ్లలో వాటిలో చాలా మటుకు బాగు చేశాను. అంతేకాదు, నా జీవితాన్ని ఉత్సాహకరమైన కార్యకలాపాలతో నింపాను. వారానికి 2 రాత్రులు న్యూయార్క్లోని వయోజన విద్యకి సంబంధించిన క్లాసులకి హాజరవుతాను. మా ఊళ్ళోని పౌర సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను. స్కూల్ బోర్డుకి నేను ఇప్పుడు అధ్యక్షుడిని. నేను డజన్ల కొద్దీ సమావేశాలకి హాజరవుతాను. రెడ్ క్రాస్ వంటి సంస్థలకి విరాళాలు పోగు చేస్తాను. నేను ఇప్పుడు ఎంత పని ఒత్తిడిలో ఉంటానంటే అసలు ఆందోళన పడటానికి సమయమే దొరకదు. యుద్ధం ముమ్మరంగా సాగే సమయంలో రోజుకి 18 గంటలు పనిచేస్తూ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ కూడా ఆ మాటే అన్నాడు. తనకున్న మహత్తరమైన బాధ్యతలను గురించి ఆందోళన పడుతున్నాడా అని అతన్ని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను చాలా పని ఒత్తిడిలో ఉన్నాను. ఆందోళన పడే తీరిక నాకు లేదు. మోటార్ కార్లకి సెల్ఫ్ స్టార్టర్ని ఆవిష్కరించే ప్రయత్నం మొదలుపెట్టిన కొత్తలో చార్ల్స్ కెట్టరింగ్ కూడా ఇటువంటి చిక్కులోనే పడ్డాడు. ఆయన పదవీ విరమణ చేసేదాకా ప్రపంచ ఖ్యాతి పొందిన జనరల్ మోటార్స్ రీసెర్చ్ కార్పొరేషన్లోని జనరల్ మోటార్స్కి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. కానీ ఆ రోజుల్లో ఆయన ఎంత పేదరికంలో జీవించేవాడంటే తన ధాన్యపు కొట్టులో ఎండుగడ్డిని దాచిపెట్టే అటకనే తన ప్రయోగశాలగా చేసుకోవాల్సి వచ్చింది. ఆయన భార్య పియానో నేర్పించి సంపాదించిన $1500 వాళ్ళు నెలకి కావాల్సిన వెచ్చాలు కొనుక్కునేవాళ్ళు. ఆ తర్వాత తన జీవిత బీమా నుంచి ఆయన $500 అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మీకు ఆందోళన కలగలేదా అని నేను అతన్ని భార్యని అడిగాను. అవును, నేను చాలా ఆందోళన పడ్డాను. నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. కానీ మిస్టర్ కేటరింగ్కి ఆందోళన ఉండేది కాదు.
ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగి ఉండటంతో ఆయనకి బెంగపడటానికి తీరికే దొరికేది కాదు అని అందామె. గొప్ప విజ్ఞానవేత్త పాశ్చర్ గ్రంథాలయాలలోనూ ప్రయోగశాలలోనూ దొరికే ప్రశాంతత గురించి ప్రస్తావించాడు. అక్కడ ప్రశాంతత ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే గ్రంథాలయాలలోనూ ప్రయోగశాలలోనూ ఉండేవాళ్ళు తాము చేసే పనిలో నిండా మునిగి ఉండటంతో తమ గురించి ఆలోచించడానికి వారికి తీరిక ఉండదు. రీసెర్చ్ చేసేవారికి చాలా అరుదుగా నరాల జబ్బు వస్తుంది. అటువంటి సుఖాలు అనుభవించడానికి వారికి తీరిక ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం అనే మామూలు విషయం మన ఆందోళనని ఎలా పారదోలుతుంది? దానికి కారణం ఒక సూత్రం, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం. ఆ సూత్రం ఏమిటంటే, ఒక మనిషి అతను ఎంత అద్భుతమైన తెలివితేటలు గలవాడైనప్పటికీ ఒకే సమయంలో ఒక విషయం కన్నా ఎక్కువ ఆలోచించలేడు. మీరు దాన్ని పూర్తిగా నమ్మటం లేదా? సరే, అయితే మనం ఒక ప్రయోగం చేద్దాం రండి. మీరు ఇప్పుడు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఒకే సమయంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి, రేపు ఉదయం మీరు చేయబోయే పనిని గురించి ఆలోచించడానికి ప్రయత్నించారనుకోండి. ప్రయత్నించండి. మీకు తెలిసిపోయింది కదూ, ఒకదాని తర్వాత ఒకటిగా తప్ప ఒకేసారి రెండు విషయాల మీద మనసు కేంద్రీకరించలేదు కదూ. మరి భావోద్రేకాల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదైనా ఒక ఇష్టమైన పనిని చేయటానికి ఉత్సాహంతో ఉరకలు వేసే మనసు అదే సమయంలో ఇంకో సమస్య గురించి ఆలోచిస్తూ కుంగిపోవటం అసంభవం. రెంటిలో ఒకటి రెండో దాన్ని బయటకు తోసేస్తుంది. ఈ సామాన్యమైన విషయాన్ని కనుక్కోవటం వల్లే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా సైన్యంలోని మనస్తత్వవేత్తలు అద్భుతాలని సాధించగలిగారు. యుద్ధంలో కలిగిన అనుభవాలతో విపరీతంగా కదిలిపోయి బయటికి వచ్చిన వారిని సైకోన్యూరోటిక్ రోగులనే అనేవారు. ఆర్మీ డాక్టర్లు వాళ్ళకి చేతి నిండా పని ఉండేటట్టు చూడండి అని వైద్య సలహా ఇచ్చేవారు. నరాలు దెబ్బతిన్న ఆ సైనికులు మేలుకుని ఉన్న ప్రతి క్షణం ఏదో ఒక పని చేస్తూ గడిపేవారు. అవి సాధారణంగా ఆరుబయట చేసే పనులే. అంటే చేపలు పట్టడం, వేటాడటం, బంతాట ఆడటం, గోల్ఫ్, ఫోటోలు తీయటం, తోట పని చేయటం, నాట్యం చేయటం వంటివి. వారికి కలిగిన భయంకరమైన అనుభవాలను తలుచుకుని దిగులు పడటానికి తీరిక లేకుండా చేశారు. పనినే ఒక మందుగా వాడమని డాక్టర్లు సలహా ఇవ్వటాన్ని ఈ రోజుల్లో మనస్తత్వ శాస్త్రం ఆక్యుపేషనల్ థెరపీ అని పిలుస్తుంది. ప్రాచీన గ్రీకు వైద్యులు క్రీస్తుపూర్వం 500 ఏళ్ల క్రితమే ఇటువంటి చికిత్సను సమర్థించారు. క్వేకర్స్ బెన్ ఫ్రాంక్లిన్ రోజుల్లో ఫిలడెల్ఫియాలో దీన్ని వాడారు. 1774లో క్వేకర్ శానిటోరియంని సందర్శించడానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ మానసిక రోగులు జనపనార వడకటం చూసి నిర్ఘాంతపోయాడు. పాపం, ఆ దురదృష్టవంతుల్ని అక్కడ వాళ్ళు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని అతను అనుకున్నాడు. క్వేకర్స్ అతనికి వివరించిన దాకా అలా చిన్న చిన్న పనులు చేస్తుంటేనే వాళ్ళ రోగం నయమవుతుందని, పనులు చేయటం వాళ్ళ నరాల ఒత్తిడిని పోగొట్టి ఉపశమనాన్ని కలుగజేస్తుందని అతనికి తెలియలేదు. నరాల వ్యాధికి ఇంతవరకు వైద్యులకు తెలిసిన ఉత్తమమైన మత్తుమందు పనిలో మునిగి ఉండటమే అని ఏ మనస్తత్వవేత్తని అడిగినా చెప్తాడు. యవ్వనంలోనే భార్యని కోల్పోయిన అమెరికా కవి హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెల్లో ఈ విషయాన్ని తనంతటి తానే కనుక్కున్నాడు. ఒకరోజు అతని భార్య సీలి వేసే లక్కని కొవ్వొత్తిలో కరగబెడుతూ ఉండగా ఉన్నట్టుండి ఆమె బట్టలకి నిప్పట్టుకుంది. లాంగ్ఫెల్లో ఆమె కేకలు విని ఆమె దగ్గరికి వచ్చేలోపుగా ఆమె ఒళ్ళు బాగా కాలిపోయి చనిపోయింది. కొన్నాళ్ల పాటు తాను చూసిన ఆ భయంకరమైన దృశ్యాన్ని మరవలేక నరగి అతను అనుభవించాడు. దాదాపు పిచ్చివాడైపోయాడు. కానీ అదృష్టవశాత్తు అతను వయసులో ఇంకా బాగా చిన్నవాళ్ళైనా తన పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. తను ఎంత బాధలో ఉన్నప్పటికీ అతను తన 3 పిల్లలకి తనే తల్లి తండ్రి అయి పెంచాడు. వాళ్ళని షికారుకి తీసుకెళ్లేవాడు, వాళ్ళకి కథలు చెప్పేవాడు, వాళ్ళతో ఆటలాడేవాడు. వాళ్ళతో తనకున్న సహచర్యాన్ని ది చిల్డ్రన్ అవర్ అనే తన కవితలో శాశ్వతంగా పొందుపరిచాడు. అతను సుప్రసిద్ధ కవి దాంతేని కూడా అనువదించాడు. ఈ పనులన్నీ కలిసి అతనికి ఒక క్షణం కూడా తీర్పు లేకుండా చేశాయి. దాంతో అతను తన బాధలన్నీ మర్చిపోయి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి పొందాడు. ఆంగ్ల కవి టెన్నిసన్ తన ప్రాణమిత్రుడు ఆర్థమ్ హాలం చనిపోయినప్పుడు, నన్ను నేను మర్చిపోవాలి అంటే పనిలో మునిగిపోవాలి, లేకపోతే నేను దుఃఖంతో కృషించిపోతాను అని అన్నాడు. మనలో చాలామంది ఊపిరి సలపనంత పనిలో నిండా మునిగి ఉండే సమయంలో ఆ పనిలో పడి మనల్ని మనం మర్చిపోతాం. కానీ ఆ పని ముగించాక ఖాళీగా ఉండే సమయం అదే చాలా ప్రమాదకరమైంది. మనం దొరికిన తీరిక సమయాన్ని సరదాగా గడుపుదాం అనుకునేసరికి ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆ సమయంలో చీకట్లో దాక్కున్న భూతాళ్ళ మనకున్న సమస్యల తాలూకు చింతలన్నీ చుట్టుముట్టి మన ఆనందాన్ని పాడు చేస్తాయి. అలాంటప్పుడే మనం జీవితంలో ఏ దిశగా పోతున్నామా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మనం గానుగెద్దుల్లా బతుకుని వెళ్ళదీయటం లేదు కదా. ఇవాళ మన బాస్ అన్న మాటల్లో ఏదైనా గూఢార్థం ఉందా? మనలోని లైంగిక ఆకర్షణ తగ్గిపోతుందా? ఇలాంటి వాటి గురించి మదన పడటం మొదలు పెడతాం.
మనకి ఏ పని లేకుండా ఉన్నప్పుడు మన మనసుల నిండా శూన్యం నిండిపోతుంది. భౌతిక శాస్త్రం చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రకృతి శూన్యాన్ని అసహించుకుంటుందని తెలుసు. మనం అందరం సులభంగా చూడగల శూన్యం ఎలక్ట్రిక్ బల్బులో ఉంటుంది. ఆ బల్బుని పగలగొడితే శూన్యంగా ఉండవలసిన బల్బు లోపలికి ప్రకృతి గాలిని చొప్పిస్తుంది. ప్రకృతి ఖాళీగా ఉన్న మనసులను కూడా నింపటానికి త్వరపడుతుంది. దేనితో? సాధారణంగా ఉద్రిక్త భావాలతో. ఎందుకంటే ఆందోళన, భయం, ద్వేషం, ఈర్ష, అసూయ వంటి భావాలని ఆదిమ శక్తి ఆటవిక ప్రవృత్తి రగిలిస్తాయి. ఆ భావాలు ఎంత బలంగా ఉంటాయంటే అవి మన మనసుల్లోని ప్రశాంతమైన, సంతోషకరమైన ఆలోచనలని, భావాలని బయటికి నెట్టివేస్తాయి. జేమ్స్ ఎల్ మర్సెల్ అనే ప్రొఫెసర్ కొలంబియాలోని టీచర్స్ కాలేజీలో పనిచేసేవాడు. ఆయన ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. దిగులు అన్నది మీరు పనిలో మునిగి ఉన్నంతసేపు మీ మీద స్వారీ చేసి మిమ్మల్ని హునాహునం చేయదు. రోజంతా పని చేశాక మీరు ఖాళీగా కూర్చున్నప్పుడే అది మీ మీద దాడి చేస్తుంది. మీ ఊహాశక్తి అప్పుడు విశృంఖలంగా విహరిస్తూ పిచ్చి పిచ్చి ఊహలతో మీ మనసుని నింపి ప్రతి చిన్న తప్పుని భూతద్దంలో చూపించడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో మీ మనసు ఖాళీగా తిరిగే మోటార్లో ఉంటుంది. అది వేగంగా తిరుగుతూ దాని లోపల ఉన్న భాగాలన్నీ కాల్చివేసే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మోటారు మొత్తం ముక్కలు ముక్కలైపోవచ్చు కూడా. చింతకి చికిత్స ఒకటి, ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండి నిర్మాణాత్మకంగా ఏదైనా చేయటం. కానీ ఈ నిజాన్ని గ్రహించి దాన్ని కార్యరూపంలో పెట్టడానికి మీరు కాలేజీ ప్రొఫెసరే కానక్కర్లేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాకు షికాగోలో పరిచయమైన ఒక గృహిణి చింతకి సరైన వైద్యం ఏదైనా నిర్మాణాత్మకమైన పనిలో మునిగిపోవటమే అనే సంగతి తాను కనుక్కున్నానని చెప్పింది. నేను న్యూయార్క్ నుంచి మిసూరీలోని ఉన్న మా పొలానికి వెళ్లటం కోసం ప్రయాణం చేస్తున్న రైలు డైనింగ్ కారులో ఆ స్త్రీని, ఆమె భర్తని కలుసుకున్నాను. పెర్ల్ హార్బర్ సంఘటన జరిగిన మర్నాడే తమ కొడుకు సైన్యంలో చేరాడని ఆ దంపతులు నాకు చెప్పారు. తమకున్న ఒకే ఒక పిల్లవాడి గురించి ఆందోళన పడుతూ తాను తన ఆరోగ్యం పూర్తిగా నాశనం చేసుకున్నానని ఆమె నాతో అంది. వాడెక్కడున్నాడో, క్షేమంగా ఉన్నాడో లేదో, యుద్ధ భూమిలో ఉన్నాడేమో, గాయపడతాడేమో, చనిపోతాడేమో, తన ఆందోళనని ఆమె ఎలా జయించిందని నేను అడిగితే ఆమె ఇలా చెప్పింది. నేను పని కల్పించుకున్నాను. ముందుగా తను పని మనిషిని అనిపించి అన్ని పనులు తనే చేయటం మొదలుపెట్టిందట. కానీ దానివల్ల అంతగా లాభం కలగలేదట. నేను నా ఇంటి పనంతా యంత్రంలాగా ఆలోచించకుండా చేసుకుపోగలిగేదాన్ని. అందుకని పక్కలు సర్దుతున్నా, గిన్నెలు తోముతున్నా నా మనసులోని ఆందోళన ఎప్పటిలాగే ఉండేది. రోజంతా నన్ను శారీరకంగానూ మానసికంగానూ నిమగ్నమే ఉంచగల పని నాకు అవసరమని గ్రహించాను. వెంటనే ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో సేల్స్ ఉమెన్గా చేరాను అన్నామే. అది బాగా పనిచేసింది. వెంటనే ఊపిరి తీసుకోలేనంత పనిలో పడిపోయాను. కొనుగోలుదారులు 24 గంటలు వస్తువులు ధరలు అడుగుతూనో, సైజులు, రంగులు, పలానవి కావాలని అడుగుతూనో నా చుట్టూ ముగేవారు. నా తక్షణ కర్తవ్యం గురించి తప్ప ఇంకో విషయాన్ని గురించి ఆలోచించే తీరిక ఉండేది కాదు. ఇక రాత్రి అయ్యేసరికి నొప్పెడుతున్న నా కాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచన తప్ప ఇంకేది ఉండేది కాదు. రాత్రి భోజనం చేసి పక్క మీద పడి ముద్దు నిద్రపోయేదాన్ని. బెంగపడటానికి నాకు తీరిక, ఓపిక ఉండేవి కాదు అంది. జాన్ కౌపర్ పోయిస్ అనే రచయిత ద ఆర్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ ద అన్ప్లెజెంట్ అనే పుస్తకంలో చెప్పింది ఆమె తనంతటి తానే కనుక్కుంది. పోయిస్ రాసిన వాక్యం తనకి అప్పగించబడిన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక విధమైన భద్రతాభావం, ఒక రకమైన గొప్ప మనశ్శాంతి, ఆనందంతో మనసు ముద్దుబారటం అనేవి నరాలకి ఉపశమనం కలిగిస్తాయి. అలా జరగటం మన పాలిట వరమనే అనాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓసా జాన్సన్ అనే అన్వేషకురాలు ఆందోళన నుంచి, విషాదం నుంచి తాను ఎలా బయటపడిందని నాకు చెప్పింది. ఆమె జీవిత చరిత్రని మీరు కూడా చదివే ఉంటారు. దాని పేరు ఐ మ్యారీడ్ అడ్వెంచర్. ఏ స్త్రీ అయినా సాహస కృత్యాలను పెళ్లి చేసుకుని ఉంటే అది ఆమె అనటానికి సందేహం లేదు. మార్టిన్ జాన్సన్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు. పెళ్లి చేసుకున్నాక కాన్సాస్లోని కెన్యూక్ బేస్మెంట్ల మీద నుంచి ఆమెని అమాంతం ఎత్తుకెళ్లి బోర్నియాలోని కారడవి ప్రాంతంలో దించారు. ఒక 25 ఏళ్ల పాటు ఈ కాన్సాన్ దంపతులు ప్రపంచమంతా పర్యటించారు. ఆ పర్యటనలో వాళ్ళు ఏషియా, ఆఫ్రికా దేశపు అడవుల్లో అంతరించిపోతున్న జంతువుల గురించి సినిమాలు తీశారు. కొన్నేళ్ల తర్వాత పేరు పొందిన తమ సినిమాలని దేశాల్లో చూపిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ తిరిగారు. డేన్వర్ నుంచి కోస్టికి వెళ్లే ఒక విమానం ఎక్కారు. ఆ విమానం కొండల్లో కూలిపోయింది. మార్టిన్ జాన్సన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఓసా ఎన్నటికీ లేచి నడవలేదని, పక్కకు అంటుకుని ఉండిపోవాల్సిందేనని డాక్టర్లు అన్నారు. కానీ వాళ్ళకి ఓసా జాన్సన్ గురించి తెలీదు. 3 నెలలకి ఆమె చక్రాల కుర్చీకి మారింది. చక్రాల కుర్చీలో కూర్చుని చాలామంది శ్రోతల ముందు ఉపన్యాసాలు ఇచ్చింది. నిజానికి ఆ సమయంలో ఆమె ఉపన్యాసం విన్న శ్రోతలు 100 పైనే ఉంటారు. అందరి ముందు వీల్ చైర్లోంచే ఉపన్యసించింది.
ఆమె అలా ఎందుకు చేసిందని అడిగినప్పుడు నాకు దుఃఖించడానికి మదన పడటానికి తీరిక ఉండకూడదని అలా చేశాను అని చెప్పింది ఆమె. ఒక శతాబ్దం క్రితం టెన్నిసన్ తన కవితలో వినిపించిన నిజాన్ని ఓసా జాన్సన్ కూడా కనుక్కుంది. టెన్నిసన్ అన్న మాటలు, పనిలో నిమగ్నమై నన్ను నేను మర్చిపోవాలి, లేకపోతే నేను దుఃఖంతో కృషించిపోతాను. అడ్మిరల్ బర్డ్ దక్షిణ ధృవాన్ని కప్పే విశాలమైన మంచు దిబ్బల్లో దాదాపు కూరుకుపోయిన గుడ్సులో 5 నెలల పాటు ఒంటరిగా నివసించినప్పుడు ఇదే నిజాన్ని కనుక్కున్నాడు. ఆ మంచు దిబ్బల్లో ప్రకృతి తాలూకు అతి ప్రాచీన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అది అమెరికా, యూరోప్ దేశాల భూభాగాలని కలిపితే ఉండే విస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణం గల అపరిచితమైన భూఖండాన్ని కప్పి ఉంచింది. అడ్మిరల్ బర్డ్ 5 నెలలు అక్కడ ఒంటరిగా గడిపాడు. చుట్టుపక్కల 100 మైళ్ళ దూరంలో ఎటువంటి ప్రాణి లేని నిర్జన ప్రదేశం అది. చలి ఎంత విపరీతంగా ఉండేదంటే తన ఊపిరి గడ్డకట్టి మంచు కణాల్లాగా గాల్లోకి చెర్రి తన చెవి పక్కగా వెళ్ళటం అతను వినగలిగేవాడు. ఎలోన్ అనే తన పుస్తకంలో బర్డ్ ఆత్మస్థైర్యాన్ని ధ్వంసం చేసే ఆ కటిక చీకట్లో 5 నెలలు తాను ఎలా గడిపాడో మనకు చెప్తాడు. పగలు కూడా రాత్రులంత నల్లగానూ ఉండేవి. తను మతిస్థిమితం కోల్పోకుండా ఉండటానికని ఏదో ఒక పనిలో మునిగి ఉండేవాడు. రాత్రి లాంతరు ఆర్పే ముందు మర్నాడు చేయవలసిన పనుల గురించి ఆలోచించడం అలవాటు చేసుకున్నాడు. ఉదాహరణకి గంటసేపు బయటపడటానికి పనికి వచ్చే సొరంగం తవ్వాలని, అరగంట సేపు మంచుని చదును చేయాలని, గంటసేపు ఇంధనం నింపిన డ్రమ్ముల్ని తిన్నగా ఉంచడానికి వినియోగించాలని, సొరంగంలోని గోడల్లో పుస్తకాల కోసం షెల్ఫ్లు తొలవటానికి గంటసేపు, మనుషుల్ని అటు ఇటు తీసుకెళ్లే స్లెట్స్కున్న విరిగిపోయిన వంతెనను బాగు చేయడానికి 2 గంటలు పని చేయాలని ఇలా పనులు జాబితా వేసుకున్నాను అన్నాడు అతను ఆ పుస్తకంలో. మళ్ళీ ఇలా అన్నాడు, ఆ విధంగా సమయాన్ని ముందుగా కేటాయించుకోవడం చాలా అద్భుతంగా ఉండేది. దానివల్ల నన్ను నేను ఎంత గొప్పగా క్రమశిక్షణలో పెట్టుకోగలుగుతున్నాననే భావన కలిగేది. అలాంటిదేమీ లేకుండా రోజులు వెలదీయటం నిష్ప్రయోజనం అనిపించి ఉండేది. ఏ ప్రయోజనం లేకుండా రోజులు వెలదీస్తే సామాన్యంగా వచ్చే ఫలితమే దక్కేది. అంటే నా జీవితం చిన్నాభిన్నమైపోయి ఉండేది. ఆ చివరి మాటల్ని మళ్ళీ ఒకసారి గమనించండి. ఏ ప్రయోజనం లేకుండా రోజులు వెలదీస్తే సామాన్యంగా వచ్చే ఫలితమే దక్కేది. అంటే నా జీవితం చిన్నాభిన్నమై ఉండేది. మనం మదన పడుతూ ఉన్నట్లయితే పాతకాలపు పని అనే మంచి మందుని ఉపయోగించుకోవచ్చని గుర్తుంచుకుందాం. ఆ మాట అనేది ఎవరో కాదు, హార్వర్డ్లో ఒకప్పుడు క్లినికల్ మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేసి దివంగతుడైన డాక్టర్ రిచర్డ్ సి కాబోట్. వాట్ మెన్ లివ్ బై అనే పుస్తకంలో డాక్టర్ కాబోట్ ఇలా అంటాడు, పూర్తిగా లోపరుచుకునే సందేహాలు, సంకోచాలు, ఊగిసలాడే మనస్తత్వం, భయం వల్ల ఆత్మలకి పక్షవాతం సోకిన ఎంతోమంది రోగుల్ని పని అనేది నయం చేయటం చూసి ఒక వైద్యుడిగా నేను ఎంతో ఆనందించాను. మనం చేసే పని వల్ల మనకు లభించే ధైర్యం అమెరికా సాహితీవేత్త ఎమర్సన్ చెప్పిన స్వావలంబన లాంటిదే. ఆయన దాన్ని నిరంతరం ప్రసిద్ధి పొందే విధంగా చెప్పాడు. మనం పనిలో నిమగ్నమే ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి మదన పడుతూ ఉండినట్లయితే చార్లెస్ డార్విన్ చెప్పినట్లు విబ్బర్ గిబ్బర్ని పొదుగుతూ కూర్చుంటాం. విబ్బర్ గిబ్బర్ అంటే మరేమీ కాదు, జానపద కథల్లో వచ్చే అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. అవి మన శక్తినంతా తోడేసి మనకి పనిచేసే శక్తి, కోరిక లేకుండా చేస్తాయి. న్యూయార్క్లో నాకు తెలిసిన ఒక వ్యాపారస్తుడు ఈ విబ్బర్ గిబ్బర్ని వదిలించుకోవటానికి ఎంత పని మీదేసుకున్నాడు అంటే ఇక చింతించడానికి కానీ బొరపాటు చేసుకోవటానికి కానీ అతనికి తీరిక లేకుండా పోయింది. అతని పేరు ట్రెంపర్ లాంగ్మెన్. అతను నా క్లాసులో ఒక విద్యార్థి. చింతని జయించడం గురించి అతను ఇచ్చిన ఉపన్యాసం ఎంత ఆసక్తికరంగా గొప్పగా అనిపించింది అంటే క్లాసు అయ్యాక నాతో రాత్రికి భోజనానికి రమ్మని ఆహ్వానించాను. అతను తన అనుభవాలన్నీ నాకు చెప్పాడు. వాటి గురించి మాట్లాడుకుంటూ మేమిద్దరం ఒక రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటేదాకా కూర్చున్నాం. అతను నాకు చెప్పిన విషయాలు ఇవి. 18 ఏళ్ల క్రితం ఒకసారి నేను ఎంత మానసిక ఆందోళనకి గురయ్యాను అంటే నాకు రాత్రులు అసలు నిద్ర పెట్టేదే కాదు. నేను ఒత్తిడికి గురై ఎప్పుడూ చికాగ్గా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండేవాడిని. నాకు నరాల బలహీనత అనే రోగం వస్తుందేమో అనుకుంటూ ఉండేవాడిని. నేను ఆందోళన పడటానికి తగిన కారణం ఉంది. క్రౌన్ ఫ్రూట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కంపెనీకి నేను కోశాధికారిని. మా కంపెనీ గ్యాలెన్ డబ్బాలలో ప్యాక్ చేయబడ్డ స్ట్రాబెర్రీ పండ్ల మీద $5 లక్షల మొదలుపెట్టింది. 20 ఏళ్లుగా మేము స్ట్రాబెర్రీల గ్యాలెన్ టిన్స్ని ఐస్ క్రీమ్ తయారు చేసేవారికి అమ్ముతున్నాం. ఉన్నట్టుండి మా అమ్మకాలు ఆగిపోయాయి. ఎందుకంటే నేషనల్ డైరీ అండ్ బోర్డెన్ వంటి ఐస్ క్రీమ్ కంపెనీలు తమ ఉత్పత్తిని వేగంగా పెంచి డబ్బుని, సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో పీపాలలో ప్యాక్ చేసిన స్ట్రాబెర్రీలను కొనసాగాయి. $5 లక్షల మేము అమ్మలేకపోయిన స్ట్రాబెర్రీల రూపంలో మా దగ్గర ఉండిపోవడమే కాకుండా రాబోయే ఏడాది లోపల ఇంకో $10 లక్షల విలువ చేసే స్ట్రాబెర్రీలను కొనడానికి తీసుకున్న కాంట్రాక్ట్ కూడా ఉంది. అప్పటికే బ్యాంకు నుంచి $350,000 అప్పు తీసుకున్నాం. ఆ అప్పుని తీర్చడం కానీ దాని కాలపరిమితి పెంచడం కానీ జరిగే పని కాదు. ఇంకా నేను ఆందోళన పడటంలో ఆశ్చర్యమేముంది?
నేను కాలిఫోర్నియాలోని వాట్సన్ విల్లో ఉన్న మా ఫ్యాక్టరీకి ఆగమేఘాల మీద వెళ్ళాను. పరిస్థితులు మారిపోయాయని, మనం పూర్తిగా నాశనమైపోబోతున్నామని మా ప్రెసిడెంట్ని ఒప్పించడానికి ప్రయత్నించాను. ఆయన నా మాటలు నమ్మానన్నాడు. మీకు అమ్మకం సరిగ్గా చేయటం చేత కాలేదంటూ ఆయన ఈ సమస్యకి మా న్యూయార్క్ ఆఫీసే కారణం అంటూ ఆరోపించాడు. రోజుల తరబడి బతిమాలి బామాలి అదనంగా స్ట్రాబెర్రీని ప్యాక్ చేయటం ఆపించడానికి, కొత్త స్టాక్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని తాజా పళ్ళ దుకాణానికి అమ్మటానికి ఎలాగైతేనే ఒప్పించగలిగాను. దాంతో మా సమస్య దాదాపు పరిష్కారమైంది. ఆ తర్వాత నేను ఆందోళన పడటం మాని ఉండవలసింది. కానీ అలా చేయలేకపోయాను. ఎందుకంటే ఆందోళన పడటం అనేది ఒక అలవాటు. నాకు అది అలవాటైంది. నేను న్యూయార్క్కి తిరిగి వచ్చాక కూడా ప్రతిదానికి ఆందోళన పడసాగాను. ఇటలీలో మేము కొంటున్న చెర్రీ పళ్ళు, హవాయిలో కొంటున్న అనాస పళ్ళు, ఇలాగే ఇంకా ఎన్నిటి గురించో. నేను మళ్ళీ ఒత్తిడికి గురే గాబరా పడసాగాను. నిద్రపోలేకపోయాను. మీకు ముందే చెప్పినట్లు నరాల జబ్బుకి ఆమడు దూరానికి చేరుకున్నాను. ఏ దారి తోచక నాకు జీవన విధానాన్ని ఎంచుకుని నా నిద్రలేవని ఆందోళనని నయం చేసుకున్నాను. నేను పనిలో మునిగిపోయాను. నాకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించాల్సిన అవసరం పడే సమస్యలతో నేను తలమునకలే ఇంకా బెంగపడేందుకు తీరిక లేకుండా చేసుకున్నాను. ఇంతకుముందు రోజుకి 7 గంటలే పనిచేసేవాడిని. ఇప్పుడు 15-16 గంటలు పనిచేసాగాను. రోజు ఉదయం 8 అయ్యేసరికల్లా ఆఫీసుకు చేరుకునేవాడిని. అర్ధరాత్రి అయ్యేదాకా రోజు అక్కడే గడిపేవాడిని. కొత్త పనులు, బాధ్యతలు మీద వేసుకున్నాను. అర్ధరాత్రి ఇల్లు చేసేసరికి నేను ఎంత అలసిపోయి ఉండేవాడిని అంటే పక్క మీద పడుకోగానే కొద్ది క్షణాల్లో గాఢ నిద్ర పట్టేసేది. ఈ కార్యక్రమాన్ని నేను దాదాపు 3 నెలల పాటు కొనసాగించాను. ఆ సరికి ఆందోళన పడటం అనే అలవాటును వదిలించుకున్నాను. అప్పుడు ఇక మామూలు ప్రకారం రోజుకి 8 గంటలే పనిచేసాగాను. ఇది 18 ఏళ్ల కిందటి విషయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నిద్రలేమితో కానీ ఆందోళనతో కానీ నేను బాధపడలేదు. సుప్రసిద్ధ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా చెప్పింది నిజమే. ఈ విషయాన్నన్నిటినీ ఆయన ఒక వాక్యంలో ఇమిడ్చి చెప్పాడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అంటే దాని అర్థం తాము సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని గుర్తించి పట్టించుకునేటంత తీరిక వారికి ఉన్నదన్నమాట. అందుచేత దాని గురించి పట్టించుకోండి, ఆలోచించండి, చేతులు రుద్దుకుని పని ప్రారంభించండి. మీ శరీరంలో రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. మీ బుర్ర పనిచేయటం ప్రారంభిస్తుంది. కొద్దిసేపట్లోనూ ఈ క్రియాత్మకమైన జీవనోత్సాహం ఆందోళనని పారదోలుతుంది. పని ప్రారంభించండి. చేస్తున్న పనిని కొనసాగించండి. ఈ భూమి మీద ఉన్న అతి చవకైన, అతి ఉత్తమమైన మందు అదొక్కటే. ఆందోళన చెందటం అనే అలవాటును వదిలించుకోవటానికి ఇదిగో నియమం. పని చేస్తూ ఉండండి. ఆందోళన చెందిన వ్యక్తి పనిలో పడి తనను తాను మర్చిపోవాలి, లేదా అతను నిరాశతో కృషించిపోతాడు.